హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చిన్నారి కథలు. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా చాలా చాలా బాగుండాలి. ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్, ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి వీడియో చూడండి ఫ్రెండ్స్. మీ యొక్క లైకే మా ఛానల్కి ఎంత గ్రోత్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఒక లైక్ చేసి వీడియో చూడండి ఫ్రెండ్స్. ఈరోజు విక్రమాదిత్యుడు బేతాళ కథల్లో రెండో భాగం, చంద్రగుప్త ఆదిత్యుడు రెండవ కథ. చాలా కాలం క్రితం ఉజ్జయిని దేశాన్ని చంద్రగుప్త ఆదిత్యుడు పరిపాలిస్తూ ఉండేవాడు. అతనిని చంద్రవర్మ ఆదిత్య అని కూడా పిలిచేవాడు. ఆ దేశంలో వేశ్యల ఇంట్లో అలంకారవల్లి అనే అమ్మాయి ఉంది. అలంకారవల్లి మంచి లక్షణాలు కలిగి ఉన్న అమ్మాయి. అయితే అలంకారవల్లి తల్లి మాత్రం తను వంశానుగతంగా వస్తున్న వృత్తిలోనికి కూతుర్ని కూడా దింపాలనుకుంది. ఒక ధనవంతుడికో రాజుకో ఆమెని అప్పచెప్పడానికి అలంకారవల్లి తల్లి నిర్ణయించుకుంది. అలంకారవల్లి అందాన్ని గురించి తెలిసిన ధనవంతులు, యువరాజులు తమ దగ్గర నర్తకిగా ఉండమని కోరారు. ఆమె తల్లి మాత్రం అలంకారవల్లి ద్వారా డబ్బు సంపాదించడానికి నిర్ణయించుకుంది. అయితే అలంకారవల్లి మాత్రం గృహిణిగా జీవితం గడపాలని తీర్మానించుకుంది. ఒకరోజు ఒక బ్రాహ్మణుడు అలసిపోయి అలంకారవల్లి ఉన్న ఇంటి ముందు పడి నిద్రపోయాడు. ఎన్నో రోజుల నుంచి మంచి నిద్ర లేకపోవడం వల్ల ఆ యువకుడు గాఢ నిద్రలో ఉన్నాడు. తెల్లవారిన తర్వాత కూడా అక్కడే ఉన్నాడు. ఉదయాన్నే రోడ్డు ఊడ్చడానికి వచ్చిన సేవకులు అలంకారవల్లి తల్లికి ఆ యువకుడి గురించి చెప్పారు. ఆమె బయటికి వచ్చింది. తల్లితో పాటు బయటికి వచ్చిన అలంకారవల్లి ఆ యువకుడిని చూసిన వెంటనే అతని ప్రేమలో పడిపోయింది. ఆమె తల్లి యువకుడిని లోపలికి చేర్పించింది. అలంకారవల్లి కూడా ఆ యువకుడి పక్కనే ఆతృతతో కూర్చుంది. కొద్ది సమయం తర్వాత ఆ యువకుడు నిద్రలేచి, మీరెవరు? నేను ఈ ఇంట్లో ఎలా ఉన్నాను? మీ దయకు నేను కృతజ్ఞతుణ్ణి అని అన్నాడు. అందుకు అలంకారవల్లి, మేమే మిమ్మల్ని ఇక్కడికి తెచ్చాం. అప్పుడు మీరు గాఢ నిద్రలో ఉన్నారు. గత 5 గంటలుగా నేను మిమ్మల్ని గమనిస్తూ ఉన్నాను. నా పేరు అలంకారవల్లి. మాది వేశ్యా కుటుంబం. ఇంతకీ మీరెవరు? ఏ ఊరు? ఏ పని మీద వచ్చారు అని అడిగింది అలంకారవల్లి. అందుకు ఆ యువకుడు, నా పేరు విద్యాసాగరుడు. నేను ఒక బ్రాహ్మణుణ్ణి. విద్య నా పేరులో మాత్రమే ఉంది. నేను పండితుణ్ణి కాదు. అందువల్ల నా తల్లిదండ్రులు, సోదరులతో పాటు బంధువులు కూడా నన్ను నిందిస్తూ ఉన్నారు. నన్ను ఒక గడ్డిపోచలాగా చూస్తున్నారు. ఎవరికీ చెప్పకుండా బయటికి వచ్చేశాను. పండితుణ్ణి కావాలనుకుంటున్నాను అని వివరించాడు. ఆ తర్వాత ఆ యువకుడు కొద్దిసేపు ఆగి, జ్ఞానాన్ని పెంచుకోవాలనే లక్ష్యంతో నేను ఇల్లు వదిలి వచ్చాను. ఎంతోమంది పండితుల్ని కలిశాను. నా కోరిక మాత్రం తీరలేదు. ఆ తర్వాత భూతం సహాయంతో నేను అనేక విద్యలు నేర్చుకున్నాను, పాండిత్యం సంపాదించాను. ఇప్పుడు నేను ఒక గొప్ప పండితుణ్ణి. కానీ జ్ఞాన విద్య నేర్పినది నిజానికి భూతం కాదు. శాపం వలన ఒక యక్షుడు భూతంగా మారిపోయాడు. శాప విమోచనమైన తర్వాత అతను నాకు ఒక నిజ రూపం చూపించి నన్ను పండితునిగా మార్చాడు. అతని వద్ద సెలవు తీసుకుని నేను వెళుతూ మార్గమధ్యంలో అలసిపోయి మీ ఇంటి ముందు పడిపోయాను అని వివరించాడు. ఆ యువకుడి మాటలు విన్న తల్లి కూతుళ్ళు అమితానందించారు. అదే సమయంలో అలంకారవల్లి తనకు ఆ యువకుడిని పెళ్లి చేసుకోవాలని ఉన్నదనే అభిప్రాయాన్ని బయటపెట్టింది. అందుకు ఆ యువకుడు, అలంకారవల్లి, నేను బ్రాహ్మణ యువకుడిని. నీ ప్రవర్తన మంచిదైనప్పటికీ నిన్ను నేను పెళ్లి చేసుకోవడానికి నా మనస్సురు అంగీకరించడం లేదు. నువ్వు కూడా బ్రాహ్మణ యువతివైనట్టయితే నిన్ను నిరభ్యంతరంగా పెళ్లి చేసుకుని ఉండేవాడి. అయితే నువ్వు నాకు చాలా సహాయం చేశావు. దానికి నేను బదులు ఎలా తీర్చుకోగలను? నిన్ను పెళ్ళాడడం తప్ప ఏమైనా అడుగు. ఆ పని చేసి నేను నీ రుణం తీర్చుకుంటాను అని చెప్పాడు. అలంకారవల్లి ఆ యువకుడి మాటలను అంగీకరించక, నువ్వు నన్ను పెళ్ళాడినట్లయితే నేను చచ్చిపోతాను అని చెప్పింది. ఆమె తల్లి కూడా అలంకారవల్లి చనిపోతుందేమో అని భయం పెట్టుకుంది. ఆ భయంతో ఆమె వెంటనే రాజు వద్దకు వెళ్ళి విషయం వివరించి పరిష్కార మార్గం చూపించమని వేడుకుంది. రాజు కబురు పెట్టాడు. అనూహ్యంగా రాజుగారి నుంచి వచ్చిన కబురు విని విద్యాసాగరుడు ఆశ్చర్యపోయాడు. తేరుకొని రాజు వద్దకు వెళ్ళాడు. విద్యాసాగరుడు అందాన్ని చూసి రాజు కూడా ఆశ్చర్యపోయాడు. ఫ్రెండ్స్, కథ నచ్చిందా? నచ్చితే 3వ భాగం రేపు చెప్పుకుందాం ఫ్రెండ్స్. మా కథ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ ఒక కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసినాక పక్కనే ఉన్న బెల్ గంట నొక్కండి. మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి.
ఉంటాను. బాయ్ బాయ్.